I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా చుక్కకూర పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు చాలా ఇష్టంగా తినవచ్చు. పుల్ల పుల్లగా ఉంటుంది. దీనికోసం ఒక కడాయి తీసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో ఒక 15 నుండి 20 ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే అందులో ఒక కప్పు పల్లీలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. వేసుకొని వీటన్నింటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఈ విధంగా వీటిని ఒక 2 to 3 మినిట్స్ వేయించుకోండి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా పౌడర్ చేసి తెచ్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయి తీసుకొని అది కొంచెం వేడెక్కగానే అందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే అందులో వాష్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కకూర మొత్తం కూడా వేసుకోండి. వేసుకొని వీటిని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్లో చుక్కకూర అనేది మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో పచ్చడికి సరిపోని సాల్ట్ వేసుకోండి. మిరపకాయలలో కూడా సాల్ట్ వేయలేదు కాబట్టి మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడైతే నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఉప్పు మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీల పౌడరు, నువ్వుల పౌడర్ని వేసేసుకోండి. వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. కొద్దిసేపు లో ఫ్లేమ్ తర్వాత మన పచ్చడి అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి. వేసుకొని పచ్చడి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అయితే కొంచెం బాగా డ్రైగా లేకుండా కొంచెం జ్యూసీ లాగా ఉండి పచ్చడి అనేది ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఒక 1 మినిట్ కలుపుకొని ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా తాలింపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఇది మొత్తం కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకుపోయి చట్నీలో వేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ తాలింపుని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడిలో వేసేసుకోండి. వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం ఆనియన్స్తో గార్నిష్ చేసుకోండి. యమ్మీ టేస్టీగా ఉండే చట్నీ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది.
అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.